ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెమిస్టులు పద్మవ్యూహంలో అభిమన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ విధమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎందుకు అలా ఎదుర్కొంటున్నారు అంటే, ఏ బిజినెస్ జరగాలన్నా కూడా ప్రిస్క్రిప్షన్స్ రావాలి. ప్రిస్క్రిప్షన్స్ రావాలంటే అన్ని చోట్ల కూడా 4 పక్కల దిగ్బంధనం అయిపోతుంది. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ ప్రిస్క్రిప్షన్స్ అక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ కౌంటర్స్ ఫార్మసీకో వెళ్ళిపోతాయి, అవి రావు. అలాగే ఈరోజు ఆన్లైన్ ఫార్మసీలో కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వాళ్ళు ఫార్మసీలకి రారు. అలాగే డాక్టర్స్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ పక్కన ఉన్న కౌంటర్కి వెళ్ళిపోతాయి, దాన్ని అటాచ్డ్ కౌంటర్స్ అంటారు, అవి రావు. తర్వాత చైన్ ఫార్మసీస్ ఉన్నాయి. చైన్ ఫార్మసీస్ వాళ్ళకున్న నెట్వర్క్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది డాక్టర్స్తో వాళ్ళతోనూ. సో అక్కడి నుంచి ప్రిస్క్రిప్షన్స్ మామూలు కెమిస్ట్రీకి రావు. సో ఎన్ని విధాల దిగ్బంధనం చెందినటువంటి వాళ్ళు మరి పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చుంటే ఆదాయమే ఉండట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌంటర్ అంటే ఒక ఫార్మసీని కౌంటర్ అంటారు. ఆ కౌంటర్ బిజినెస్ 10,000 కనుక చేయకపోతే వాళ్ళకు వచ్చేటువంటి ఖర్చుల్ని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఔషధ నియంత్రణ శాఖ వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ప్రతి ఫార్మసీ కూడా ఒక ఫార్మసిస్ట్ని పెట్టుకోవాలి. ఫార్మసిస్ట్ ఈరోజు ఎవరిని తీసుకున్నా మినిమం 10,000, ఇంకా మ్యాక్సిమం 15,000 కూడా ఉందనుకోండి, మినిమం చెప్తున్నాను. 10,000 లేదే ఫార్మసిస్ట్ రారు. 10,000 పెట్టి ఫార్మసిస్ట్ని పెట్టుకొని కెమిస్ట్ అక్కడే ఉండి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెట్టుకొని, అలాగే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఎక్కడైనా తీసుకోండి, ఈరోజు రెంటల్స్ ఎక్కడ కూడా తక్కువ లేవు. మినిమం చూసుకుంటే 10 నుంచి 20,000 వరకు మినిమం రెంటల్స్ ఉన్నాయి. ఈ 20,000 రెంటల్స్ భరించాలి. తో ఆదాయం ఎంత వస్తుంది? చాలామంది కెమిస్టులు ఏమనుకుంటున్నారంటే, అసలు ఈ బిజినెస్ చేసే కన్నా పకోడీలు, మిరపకాయ బజ్జీలు, వడలు ఇవన్నీ వేసుకొని హాయిగా బిజినెస్ చేసుకుంటే ఆ డబ్బులనే మిగులుతాయి కదా అని చాలామంది వ్యంగ్యంగాను పరోక్షంగాను మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని విశ్లేషణ కనుక చేసుకుంటే, మొత్తం భారతదేశంలో కనుక చూసుకుంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం కూడా డిపిసిఓ అంటారు, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అనే ఒకటి ఉందండి. దీని ప్రకారం ఏంటంటే అత్యవసరమైన మెడిసిన్స్ అన్నీ కూడా 10% తీసుకుంటే టోటల్ క్యాలిక్యులేషను ఇది ప్రైస్ కంట్రోల్. అంటే దీనికి మినిమం ఇంత ప్రైస్ అని చెప్పి ఉంటుంది. ఆ ప్రైస్కి మించి వాళ్ళు ఎవరు కూడా ప్రైస్ డిసైడ్ చేయకూడదు. ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి, ఎమర్జెన్సీ మెడిసిన్స్కి ఈ డిపిసిఓ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఏ కంపెనీ తయారు చేసినా ఆ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లో ఉన్న దాని ప్రకారమే ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా 90% మెడిసిన్స్ వచ్చేప్పటికి ఈ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లో ఉండవు. కాబట్టి ఏ కంపెనీ అయినా వాళ్ళు చేసేటువంటి స్టాండర్డ్స్ ప్రకారం, వాళ్ళకున్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్రకారం వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ రేట్స్ అనేది ఒక నియంత్రణలో ఉండదు కాబట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది చట్టమైనటువంటి పరిధిలోనే ఉన్నది. ఇప్పుడు ప్రాపగాండా కమ్ డిస్ట్రిబ్యూషన్, పిసిడి కంపెనీస్ అంటారు. పిసిడి కంపెనీస్ కూడా మామూలుగా ఏ కంపెనీస్ ఎథికల్ కంపెనీస్ ఉన్నాయో అలాగే అవి కూడా అంతే. కాబట్టి చట్టం వాటికి అనుమతి ఇచ్చింది కాబట్టి అవి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎక్కువ రేట్లు పెట్టుకుంటారు. అయితే వీటిని ప్రమోట్ చేయడం అనేది ఎవరు చేస్తారు? ఎవరికి వాళ్ళు మామూలుగా సేల్స్ పర్సన్స్ పెట్టుకొని, సేల్స్ రిప్రజెంటేటివ్స్ పెట్టుకొని, రీజనల్ మేనేజర్స్ని పెట్టుకొని ఆ కంపెనీ ప్రమోట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వచ్చినటువంటి రూలింగ్ ప్రకారం కానీ, సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ప్రకారం కానీ, ఇండియాలోనే అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒక ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు దాన్ని జనరిక్ నేమ్తో రాయాలి. ఇది రూల్ అండి. ఈ రూల్ ప్రకారం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ రాసుకోవచ్చు, కానీ అది ఖచ్చితంగా జనరిక్ నేమ్తో ఉండాలి. అయితే ఇక్కడ జనరిక్ నేమ్ ఎప్పుడైతే లేదో, ఒక బ్రాండ్ రాశారో, ఆ బ్రాండ్ని పెట్టుకునేటువంటి కెమిస్టు వందలాది బ్రాండ్స్ ఉంటాయి. ఒక ప్రోడక్ట్ ఈరోజు మార్కెట్లోకి వచ్చిందంటే దానికి వందలాది కంపెనీస్ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. ఇవన్నీ పెట్టుకోవాలంటే ఒక ఫార్మసీ సరిపోదు, ఒక వేరే హౌస్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు దానికి పెట్టుబడి కూడా ఎంత అవుతుందంటే, దాదాపు అన్ని రకాల ప్రోడక్ట్స్, అన్ని రకాల బ్రాండ్స్ ఒక కెమిస్ట్ మెయింటైన్ చేయాలంటే రమారమి మినిమం 10 crores ఉంటేనే
అన్ని రకాల బ్రాండ్లో కొంత బ్రాండ్ పెట్టుకోగలడు. ఒక 50 కోట్లు కనుక్కుంటే మొత్తం ఇండియాలో ఉన్న బ్రాండ్స్ అన్ని పెట్టుకోగలడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కెమిస్ట్ కూడా కనీసం 50 లక్షల స్టాక్ను కూడా మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఈ పీసీడీ కంపెనీస్ డాక్టర్లు కనుక రాస్తే ఆ కెమిస్ట్ అమ్మలేరు. జెనరిక్ నేమ్తో రాస్తే మాత్రమే వాళ్ళు ఇవ్వగలరు. కాబట్టి ఇక్కడ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఈ పీసీడీ కంపెనీస్ ప్రమోట్ చేసినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అటాచ్డ్ కౌంటర్స్లోనే కొనాల్సి ఉంటుంది. పైగా పేషెంట్కి ఒక డౌట్, డాక్టర్ కనుక రాసిన బ్రాండ్ అది కనుక కొనకపోతే పనిచేయదేమో, లేకపోతే అదే మనం వాడాలేమో అని చెప్పేసి ఆ భ్రమలో కానీ ఆ భ్రాంతిలో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి బ్రాండ్నే వాడతారు. ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా మొత్తం మీద కూడా ఇదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఫార్మాస్యూటికల్స్ కొన్నటువంటి పవర్ అలాంటిది. ఎందుకంటే వేల కోట్ల రూపాయల బిజినెస్ ఇండియా మొత్తం మీద జరుగుతుంది. వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీస్కి చాలా పవర్ ఉంటుంది, పొలిటికల్ పవర్ ఉంటుంది, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఒక కెమిస్ట్ మీద అనేకమైనటువంటి నియంత్రణలు ఉంటాయి. ఆ నియంత్రణ దాటి ఆ చట్టం నుంచి బయటపడలేడు. కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసే ఫార్మా కంపెనీస్ ఖచ్చితంగా డాక్టర్స్ జనరిక్ నేమ్తో రాసినా రాకపోయినా కూడా ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అంటే మరి దాన్ని మనం ఎవరు కూడా కాదలేని పరిస్థితి. సో దానివల్ల ఈ పీసీడీ కంపెనీస్ బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకుంటే తప్పులేదు. చట్టబద్ధులు అవి నిర్ణయించారు కాబట్టి వాటి బిజినెస్ అవి చేసుకుంటున్నాయి. ఆ కంపెనీలో ఎవరు కూడా సాధారణ కెమిస్ట్ పెట్టుకోలేడు కాబట్టి వాళ్ళకి బిజినెస్ రాదు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో మొత్తం మార్కెట్ అంతా కూడా కట్టడి చేసిన తర్వాత ఇంకా ఏ విధంగా బిజినెస్ చేసుకోగలడు. అలాగే ఈరోజు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసాయి. మాల్స్ వచ్చేటప్పటికి ఇందులో చాలా విచిత్రమైన పరిస్థితి. గ్లూకోజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అమృతాంజన్ దగ్గర నుంచి రోలాన్ దగ్గర నుంచి చివరికి లీవ్ 52 ఇలా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈరోజు ఒక రిటైలర్కి ఇచ్చేటువంటి ప్రైస్లోనే ఈరోజు షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద వాటిలో దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ తీసుకున్నా, మెట్రో తీసుకున్నా, ఇలాంటి వాటిల్లో కూడా అన్నీ దొరికేస్తున్నాయి. ఇందులో మేజర్ హ్యాండ్ సేల్లో చేసేవాళ్ళు ఒక శానిటైజర్స్ అమ్ముకోవాలన్నా, ఒక గ్లూకోజ్ అమ్ముకోవాలన్నా, లేకపోతే ఓరస్ డ్రింక్స్ అమ్ముకోవాలన్నా ఇవన్నీ కూడా అక్కడ తక్కువ దొరుకుతున్నాయి. కాబట్టి హ్యాండ్ సేల్ మొత్తం కెమిస్ట్ అందరికీ కూడా తగ్గిపోయింది. కెమిస్ట్తో పాటు మరి దాని మీద ఆధారపడినటువంటి రిటైలర్స్ వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు. అమృతాంజన్ కానీ జెండుబామ్ కానీ వీళ్ళేమో వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్స్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళేమో అక్కడ ఆఫర్స్ 1+1 ఆఫర్ ఇస్తున్నారు, లేదా ఇంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. రిటైలర్స్ దగ్గర నుంచి ఈరోజు కొనుక్కునే పరిస్థితి కెమిస్ట్కి లేకుండా పోయింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బంది కూడా మార్కెట్లో ఉండటంతో కెమిస్ట్ల బిజినెస్ రాను రాను దిగజారిపోతుంది. ఇప్పుడు కనుక చూసుకుంటే స్టాటిస్టిక్స్ కొత్తగా వచ్చే కెమిస్ట్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు 100 మంది వస్తే ఈరోజు 10 మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యాపారంలో ఒకప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండేవాళ్ళు ఈ వ్యాపారాన్ని వదులుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. వీరు విశాఖపట్నం తీసుకున్నా, లేకపోతే విజయవాడ తీసుకున్నా, ఇలాంటి ఎక్కడైనా సిటీస్ మీరు చూడండి, నెమ్మదిగా టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి ఫార్మసీల స్థానంలో. ఎందుకంటే ఇది భరించలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఈ బిజినెస్ చేయటం, ఇది వదిలేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఈ వ్యాపారాలు వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఎలాగైనా సరే ప్రెస్టేజియస్గా ఈ బిజినెస్ చేద్దామని చెప్పి బ్యాంక్ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత బయట నుంచి ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. డైలీ ఫైనాన్స్ నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఫైనాన్స్ అనేది ఒక విషవలయం. ఈ విషవలయంలో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఈ ఇంట్రెస్ట్ రేట్స్లోకి దిగిపోయి వాళ్ళు చివరికి వ్యాపారాలు లేక, ఆదాయం లేక, అప్పులు కట్టుకోలేక ఇంట్లో బంగారం అమ్మేసి, వాళ్ళకున్న స్థలాలు అమ్మేసి, ఇళ్ళని తాకట్టు పెట్టి ఒక విధమైనటువంటి మానసిక టెన్షన్తో గడుపుతున్నటువంటి కెమిస్టులు ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం 100 మందిలో 40 మందికి ఖచ్చితంగా ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఎలక్ట్ అయ్యేటువంటి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 4 తారీఖున రిజల్ట్ వస్తుంది. 4 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా
ముఖ్యంగా ఈ పరిస్థితిని సరిదిద్దవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మెయిన్ ఆన్లైన్ ఫార్మసీ దీని మీద చాలామంది చాలా రకాలైన అభిప్రాయాలు వెలిగించారు. ఎందుకంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఓరియంటెడ్గా అందులో ఉండే ఇబ్బందులు అన్నీ కూడా మేధావులందరికీ కూడా తెలుసు. ఇంతవరకు ఎవరు దాన్ని కట్టడి చేయలేకపోయారు. ఇక చేస్తారన్న నమ్మకం కూడా ఏమీ లేదు. ఇంక ఒకే ఒక మార్గం ఏంటంటే కెమిస్ట్రీకి ప్రోత్సాహం అనేది ఇవ్వాలి, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి బ్యాంకు ద్వారా మరింత లోన్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ లేడీస్ కూడా చాలామంది కెమిస్ట్రీగా ఈరోజు ముందంజలో ఉన్నారు. చాలామంది స్వయంగా కెమిస్ట్రీలుగా మారి బిజినెస్ స్టార్ట్ చేశారు. కాబట్టి చాలామందికి ఈ లేడీస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవైతే నడుపుతున్నారో వాళ్ళకి అవగాహన కూడా లేదు. ఎలా వస్తాయి ఏంటి లోన్స్ అని కూడా అవగాహన లేదు. బ్యాంకు వాళ్ళు కూడా ఈ లేడీ ఓరియంటెడ్గా జరిగేటువంటి వాళ్ళకి అలాగే ఈ కెమిస్ట్రీకి కూడా అవగాహన సదస్సు కల్పించి వాళ్ళకి లోన్స్ కనుక ఇచ్చి ముందు కనుక తీసుకెళ్ళినట్టయితే ఈ రంగం మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. చాలామంది ట్రేడ్ మార్గాలు అంచనాలు వేస్తున్నాయి. అంచనాలు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.